ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఈ ఉదయకాలము దర్శించినయుండగా మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 39-40 వచనాలను చదువుకుందాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వచన భాగం ద్వారా ఆయన అంటున్నాడు, నిమ్మళముగా ఉండు, సమాధానముగా ఉండు, నెమ్మదిగా ఉండు, సంతోషంగా ఉండు, అనుదినము దేవునిలో ఆనందిస్తూ ఉండు, అనుదినము దేవునిలో అద్భుతాలను రుచిస్తూ ఉండు అని ఈ ఉదయకాలము నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాన్ని బట్టి ఆందోళన పడుతూ ఉన్నావు? ఆనాడు ఆయన శిష్యులు కూడా దోణి ఎక్కి అద్దరికి వెళదాం రండి అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ దోణిలో ఆయనతో పాటు పయనమయ్యారు. ఆయన ఓడ అమరమున నిద్రించిన వాడుగా ఉన్న సమయంలో గాలి, ఆ యొక్క అలల చేత, ఆ తుఫానులో ఆ యొక్క దోణి మరి మునిగిపోతుందేమో అని వారు ఎంతగానో భయపడిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును వారి దగ్గరే ఉంచుకొని యేసుక్రీస్తుతో కూడా పయనిస్తూ వారి ప్రయాణంలో ఆయన వారితోనే ఉండగా వారిలో భయము, వారిలో ఆందోళన, మనము మునిగిపోతామేమో, మనము చనిపోతామేమో, మనము నశించిపోతామేమో అని మరి వారు ఎంతగానో భయపడుతూ మరి దేవుణ్ణి వారు పిలుస్తూ ఉన్నారు. మనము ఈ విధంగా మునిగిపోతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, గాలిని తుఫానుని గద్దించిన దేవుడు. ఆయన నోటి మాటతో వాటిని గద్దించినప్పుడు అవి నిమ్మలమైనవి అని మనము ఈ వచన భాగాల్లో చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు ఇంకా నమ్మలేకపోతూ ఉన్నారు? భయపడిపోయారు ఆయన చేసిన కార్యానికి. అవును, మన అనుదిన జీవితంలో మనం కూడా ఎన్నో అనుభవాలు, గాలి తుఫాను లాంటి, అలల లాంటి మరి అనుభవాల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు భయపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. నా దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడేమో. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నీ ప్రక్కన నీకు నీడగా ఉన్నాడు ఆయన. అవును ప్రియ దేవుని బిడ్డ, నాకెవరూ లేరు, నేను ఒంటరిని అనుకుంటున్నావా? అందరూ ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎటువంటి గాలి తుఫాను లాంటి అలల చేత, తుఫాను చేత నీవు కొట్టబడుతూ, నెట్టబడుతూ, మరి వేదనకి గురి చేయబడుతూ ఉన్నావా? ఈ ఉదయకాలం యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడుకు. ఆయన గాలిని గద్దించాడు. ఆయన గద్దించే దేవుడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటున్నాడు ఆయన. ఒకవేళ నీ మీదకి శత్రువులు దుమ్మిగా వచ్చేసి నిన్ను బాధకి గురి చేస్తా ఉన్నారా? ఆయన గద్దించే దేవుడు. ఆయన వాటిని నిమ్మళపరిచే దేవుడు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీకు విడుదలిచ్చే దేవుడు. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? నీకు కలిగిన వ్యాధిని బట్టి భయపడుతున్నావా? నీకు కలిగిన ఆర్థిక ఇబ్బంది బట్టి భయపడుతున్నావా? దేని గురించి నీవు భయపడొద్దు. యేసయ్య నీతో ఉంటే నీవు భయపడవు. యేసయ్య నీతో ఉంటే నీవు మరి దిగులు చెందవు. యేసయ్య నీతో ఉంటే నీవు దుఃఖపడవు. యేసయ్య నీతో ఉంటే, చూడండి, ఆనాడు ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు, అయినా కూడా వారు భయపడ్డారు. యేసయ్య వారితో ఉన్నప్పటికీ, యేసయ్యతో వారు కలిసి జీవిస్తూ, ఎన్నో అద్భుతాలు ప్రత్యక్షంగా చూస్తూ, ప్రభు పెడుతున్న ఆహారము తింటూ, అనుదినము అద్భుతాలను రుచిస్తూ కూడా వారు భయపడినారు. అటువంటి అనుభవం నీలో ఉన్నట్లయితే నీలో కూడా భయం ఉంటుంది, నీలో కూడా ఆందోళన ఉంటుంది, నీలో కూడా కన్నీరు ఉంటుంది. యేసయ్య ఉన్నప్పుడు నీకు భయం అవసరం లేదు. ఆయన అంటున్నాడు, భయపడకండి, నేనున్నాను, నేను తోడుగా ఉన్నాను, నేను విడిపిస్తాను, నేను ఆదుకుంటాను, నేను కాపాడుతాను, నేను రక్షించుకుంటాను, నీవు నా సొత్తు అంటున్నాడు ఆయన. నీవు ఆయన సొత్తువి. ఆయన నీకు ఏమి అవ్వనివ్వడు, దుష్టుడు నీ ముట్టనివ్వడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ధైర్యం తెచ్చుకో. దేవుని మాటను బట్టి ఇంకా మీరు నమ్మకం ఉంచలేకపోతున్నారా అని అంటూ ఉన్నాడు. వారు అనుకుంటున్నారు క్రింద వచనములో, ఈయనెవరో, ఈయనకి గాలి సముద్రం అన్ని లోబడుతున్నాయి. ఎవరైనా సృష్టికర్త, నీ దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు. ఆయన సర్వాధికారి,
ఆయన సర్వశక్తిమంతుడు. నీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఈ లోకంలో. ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు సమస్తాన్ని సానుకూలపరిచే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, ఉన్నది లేనట్టు ఆయన చేయగలిగిన దేవుడు. ఒకవేళ నీకున్న రోగం అవ్వచ్చు, నీకున్న అక్కరగల పరిస్థితులు అవ్వచ్చు, వాటన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించి నీ పరిస్థితులను మార్చి చక్కదిద్ది నిన్ను చక్కగా నిలబెట్టే దేవుడు, నీ జీవితంలో ఆనందాన్ని నింపే దేవుడు. కాబట్టి ఉదయకాలం దేవుడు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కులో భయపడుకు, ధైర్యం తెచ్చుకో, సంతోషంతో నీ ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము ప్రభువులో ఆనందించు. ఇటువంటి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా నాయనా, నీ బిడ్డలతో మరొక పర్యాయం మాట్లాడారు, నీకు వందనాలు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. గాలిని, తుఫానుని గద్దించిన దేవుడు, నిమ్మళపరిచిన దేవుడు. అయ్యో మనం మునిగిపోతున్నామేమో, చనిపోతున్నామేమో, ఈ సముద్రంలో మన జీవితాలు నశించిపోతాయేమో అని వారు భయపడినారు. యేసయ్యా, నీవు వారితో ఉండగానే వారు భయపడినారు. నీ బిడ్డలు కూడా వారి ప్రక్కనే నీవు ఉన్నావని వారు మర్చిపోయి వారు భయపడుతూ ఉన్నారు. వారిని ధైర్యపరచండి, వారిని ఆదరించండి, వారి పట్ల నీ కృపను అధికం చేయండి, వారి దుఃఖమును సమాప్తం చేయండి, వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి, అనారోగ్య పరిస్థితి నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, శరీర బలహీనతల నుంచి నీ బిడ్డలకి విడుదల ఇవ్వండి. ఏ విషయంలో కుమిలిపోతున్నారు, ఏ విషయంలో విచారిస్తున్నారు, ఆ బిడ్డలను మీరు ధైర్యపరచండి, విడిపించండి, ఆశీర్వదించండి, విస్తరింప చేయమని, నీ వాక్కుల చేత నీ బిడ్డలను ఆనందింప చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.